ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య చూసావా అమ్మా ఎంత హార్ష్ గా మాట్లాడుతున్నాడు. అన్నయ్య ఎవరు చెప్పినా వినట్లేదు. అండ్ నా లైఫ్ గురించి ఎంత క్విక్ గా డెసిషన్ తీసుకున్నాడు. కొంచెమైనా ఆలోచించాలి కదా. పైగా అదే నాకు మంచిదని ఫిక్స్ చేసేశాడు. ఎలా అమ్మా ఎలా అమ్మా ఎలా అమ్మా ఎలా అమ్మా ఎందుకు అన్నయ్య ఎలా ప్రవర్తిస్తున్నాడు? అట్లీస్ట్ నీ మాటైనా వినలేదు. అఖి, అభయ్ ఆవేశంలో ఉన్నాడు. తన కోపం నీ మీద కాదు, రవి మీద. ఎక్కడ నువ్వు రవికి మరింత దగ్గరైపోతావో అన్న తొందరపాటులో నీ పెళ్లి రాకేష్తో చేస్తానని చెప్పాడు. అదేదో కోపంలో యాక్సిడెంటల్గా చెప్పేసి ఉంటాడు. నేను మాట్లాడతాను కదా, తన డెసిషన్ మార్చుకునేలా నేను చేస్తాను. ఏదమ్మా, అన్నయ్య ఎవరు చెప్పినా వినేలా లేడు. నాకు చాలా భయం వేస్తుందమ్మా. నా లైఫ్ నా చేయి దాటిపోతుందేమో అని చాలా భయంగా ఉంది. అఖి, ఏడవకని చెప్పాను కదా. అమ్మని చెప్తున్నాను, అమ్మని చెప్తున్నాను, అమ్మని చెప్తున్నాను. నీకు నచ్చకుండా ఏది జరగదు. నేను అబ్బాయితో మాట్లాడతాను, సరేనా? అన్నయ్య ఒప్పుకుంటాడా? అమ్మ చెప్తే ఎవరైనా కాదంటారా? ప్లీజ్ అమ్మా, ఏదో ఒకలా అన్నయ్య డెసిషన్ చేంజ్ చేసుకునేలా చేయి. ఆ రాకేష్ అన్నీ అనుకునేంత మంచివాడు కాదు. సరే అఖి, అమ్మ చెప్పిందంటే చేస్తుంది, అంతే. ఇంకేడవకూడదు. గుడ్ గర్ల్ కదా. అమ్మ చెప్పినట్టు వినాలి, ఓకే? రిలాక్స్ గా పడుకో. పడుకో. శంకర్ గారు, మీరెప్పుడు వచ్చారు? అది అభయ్ కోపడ్డాడని అక్కి ఏడుస్తుంటే తనని ఓదారుస్తున్నాను. విన్నాను. విన్నారా? శంకర్, నేనే అక్కీని ఓదార్చమని గౌరీని పంపాను. గౌరీ దగ్గరైతే అక్కీ కాస్త రిలీఫ్ ఫీల్ అవుతుందని. గౌరీ గారు, మీరు అక్కీని ఏమని ఓదార్చారు చెప్పండి. ఎలా ఓదార్చారు అని అడుగుతున్నాను. అమ్మలా ఓదార్చారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.